విశాఖ వైసీపీ క్యాడర్ నుంచి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబం దూరమైంది. ఆయన జనసేన టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తనకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న గొడవలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం, ఇలాంటి కారణాలతో దాడి వీరభద్రరావు ఆయన కుటుంబ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ కి రాజీనామా లేఖను పంపించారు. దాడి వీరభద్రరావు తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గతంలో టీడీపీలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడింది దాడి కుటుంబం. అయితే జగన్ తీరుపై దాడి ఫ్యామిలీ కొంతకాలంగా అసహనంగా ఉండడంతో దాడి వీరభద్రరావు కూడా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన తన రాజీనామా లేఖను సజ్జలకు విజయసాయిరెడ్డికి కూడా పంపించారు. ఆయన ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో కూడా ఓసారి పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావును కలిసిన విషయం తెలిసిందే. అయితే తనకు జనసేన నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితే తాను అనకాపల్లిలో గెలవడం ఖాయమని చెప్తున్నారు దాడి. ఈయన కుమారుడు గాని రత్నాకర్ గాని ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దాడి టీడీపీ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.